ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళి ఆ దేవుళ్ళకి పూజలు చేయడం జరిగింది. ఎందుకు? గత కొద్ది రోజులుగా ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు ఆరోపణ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. అంటే మనందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవుడో, ఆ ప్రాంతం అలాగే ఆ లడ్డూ తాలూకా పవిత్రత, ఆ స్వామికి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూ మీద ఒక మచ్చ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పాప పని చంద్రబాబు నాయుడు గారు చేయడం వలన, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు ఆడడం వలన ఆ పాపం కనుక ప్రజలకు చుట్టుకుంటుందేమో అని చెప్పి ఆ పాప ప్రక్షాళన కోసం దేవుడా చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం వలన ప్రజలకి ఏమీ జరగకూడదని పాప ప్రక్షాళన కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ ఈరోజు గుడులకు వెళ్ళి దేవుడికి మొక్కుకోవడం జరిగింది. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద ఒక చర్చించుకుంటూ ఉన్నారు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక పచ్చి అబద్ధం చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానంకి మచ్చ తీసుకురావడానికి ట్రై చేశారు. దానికి కారణం కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎవరి మీద అభియోగం వేశారు? మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అభియోగం వేశారు. మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు, ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి. మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది. అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని. అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని. బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు, ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు. సిట్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెల్లివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు? ప్రజలకు అర్థమైపోయింది. ఈ 10 రోజులుగా సిబిఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని మంత్రులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధం చెప్పారు, అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. అందువలన ఈ చర్చలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో ఉన్న మంత్రులు ఆ నాయకులు భయపడి ఇప్పుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనం చూసాం, పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు, తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది. అరే అంట, జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా, తమ్ముడా, అన్న, కొడుక? అరే ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు సభ్యత సంస్కారం మీకు తెలియదా? మీరు నేర్చుకోరా? నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి. ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నా కారులో బైబిల్ ఉంటుంది, నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్తాను. ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. అది క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. గంటకు ఒక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడికి ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.
మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు? అలాగే